ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి. నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోను నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు మనము కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం గురించి ధ్యానించుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరుచుకునివాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. ఈ అధ్యాయము స్తుతితో ప్రారంభమైనది. ఇక్కడ దావీదు ఆకాశంలో ఉన్న ప్రతిదీ చూస్తే మాకు మీరు ఎవరో తెలుస్తుంది, మేము సృష్టమును పూజించము. ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సృష్టి అంతా కూడా దేవుని మహిమను వివరిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా మీ పేరుతోనే ఈ భూమి అంతా కూడా ముందుకు పోతుందని చెప్పడం జరుగుతుంది. 2వ వచనము, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇక్కడ శత్రువులు పగ తీర్చుకుని వారు అంటే దుష్టులు, దేవుని విశ్వసించని వారు, సాతానుకు లొంగిపోయిన వారు, సాతానుకు సంబంధించిన అనుచరులు, పడిపోయిన దేవదూతలు, వీరందరూ కూడా శత్రువులు పగ తీర్చుకునేవారు. విశ్వాసులకు విరుద్ధంగా వీరందరూ క్రియలు చేస్తున్నారు ఇక్కడ దావీదు ప్రార్థన. వారికి మనకు మధ్యన దేవుడు నిలబడుతున్నారు. వారి పగను, వారి శత్రుత్వాన్ని దేవుడు తీసివేస్తున్నారు. ఇక్కడ బాలురు, చంటి పిల్లలు అంటే ఎవరు గొప్పవారు అని శిష్యులు తర్కించుకుంటూ వివాదం పెట్టుకున్నప్పుడు చిన్నపిల్లలను చూపించి మీరు ఎవరైతే ఈ చిన్నపిల్లవాడి వలె ఉంటారో వారు హెచ్చింపబడును, వారు పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవారు అన్నారు ప్రభు. చిన్నపిల్లలని ఎందుకన్నారంటే చిన్నపిల్లల వలె అమాయకత్వంగా దేవుని విశ్వసించడం అంటే చంటి పిల్లలకు ఏమీ తెలియదు. అందువలన చంటి పిల్లల మనస్తత్వంతో అంటే విరిగి నలిగిన హృదయంతో రావాలి దేవుని దగ్గరకు. అంటే ఇక్కడ చంటి పిల్లలతో విశ్వాసులను రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే దేవుడు చెప్తున్నారు, నా విశ్వాసులు ఆ విధంగా నా దగ్గరకు వస్తారు. ఇక్కడ విశ్వాసుల యొక్క స్తుతుల మూలమున అంటే పునాది. ఆ పునాది మీద నేను నిలబడి ఒక దుర్గమును స్థాపిస్తాను. నేను ఇక్కడ దుర్గము అంటే శత్రువు లోపలికి రాకుండా అడ్డుకునే ప్రాకారాన్నే దుర్గము అంటారు. కాబట్టి ఇక్కడ దుర్గము అంటే యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి సాతానుకు మనకు మధ్య యేసుక్రీస్తు ప్రభు దుర్గంగా నిలబడి మనల్ని కాపాడుతున్నారు. నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా ఆకాశమును తేరిచూచినప్పుడు దావీదునికి ఒక విషయం అర్థమైంది. ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. అంత అద్భుతమైన సృష్టి నీవు కలిగించావు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఏమి అర్హత ఉంది అంటున్నారు దావీదు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మాకు ఏ అర్హత లేకపోయినా మీ స్వరూపంలో మేము సృష్టించబడ్డాము. దేవుని సృష్టి మనము, దేవుడు కాము మనము. దేవుని లక్షణములు మానవులో మాత్రమే ఉన్నాయి, ఇంకా ఎవరికి ఇవ్వలేదు. ఆ ఆధిక్యము, మహిమా ప్రభావములు తన బిడ్డలకు ఇవ్వాలని దేవుని యొక్క సంకల్పము. ఎప్పుడైతే మనము ఏదైనా వనంలో పోగొట్టుకున్నామో ఆదాము హవ్వల ద్వారా ఆయన దాన్ని తిరిగి ఇచ్చుటకు తన సొంత కుమారుని 2వ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువును పంపించి ఆ మహిమా ప్రభావమును యేసుక్రీస్తు ప్రభువును నింపారు. ఆ మహిమా ప్రభావంతో తండ్రి కుమారునికి నీవు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా నియమించబడి ఉన్నావు. నీకు రాజుగా నేను కిరీటము ధరింపజేసి అభిషేకం చేసి పంపిస్తున్నాను నేను. అందుకే ఆయన యేసుక్రీస్తు ప్రభు అయ్యారు. హెబ్రీ 2:6 ప్రకారము అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢంగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేస్తేవి. దేవుడు మొదట దేవదూతలను సృష్టించారు. వారు దేవుని కంటే తక్కువగా సృష్టించబడ్డారు. ఆ దేవదూతల కంటే కొంచెం తక్కువగా మానవులను సృష్టించారు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేస్తేవి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుల కొరకు మరణం అనుభవించినట్లుగా దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. తండ్రి అయిన దేవుడు అదే మనుష్య ఆకారంలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకు మహిమా ప్రభావంతో కిరీటము ధరింపజేశారు. అంటే ఆయనకి ఇస్తేనే మనకు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుకు కిరీటం ఉంటేనే మనం రాజ్యం ఏలబోతున్నాం. అంటే ఆయనతో పాటు మహిమలో రాజ్యం ఏలబోతున్నాము. అదే మర్మము.
గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటినీ నీవు వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. అంటే సృష్టి అంతా కూడా వాళ్ళ పాదముల చెంత ఉంచి ఉన్నావు అని దావీదు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు రాజు అయితే మనం కూడా రాజు. యేసుక్రీస్తు ప్రభువుకు చెందిన వారసత్వం అంతా మనకు చెందుతుంది. మొత్తం యేసుక్రీస్తు ప్రభు పాదాల చెంత ఉంటే ఆయనలో ఉన్న మనము మన క్రింద మొత్తం ఉంచబోతున్నాడు తండ్రి అయిన దేవుడు. అదే దేవుని యొక్క సంకల్పము. 9వ వచనం, యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. భూమి యందుండు భూమి అంతటా కూడా ఆయన పేరు ఎంతో గొప్పదని అర్థం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.